రైట్, ఇది కూడా సాడ్ వార్తే. నిజంగా ఇవాళంతా సాడ్ వార్తలతో స్టార్ట్ అవుతోంది రాజేష్. అమెరికా న్యూ జెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దీపారెడ్డి అనే తెలుగు మహిళ చనిపోయారు. 20 ఏళ్ల క్రితం వెళ్లి అక్కడే సెటిల్ కాగా కూతురి డెత్ న్యూస్ తో ఆమె పేరెంట్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇండియా వచ్చేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారని, ఇంతలోనే ఈ ఘటన జరిగిందని చెప్తోన్న ఆమె తండ్రితో మా రిపోర్టర్ చార్మి ఫేస్ టు ఫేస్. న్యూ జెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దీపారెడ్డి చనిపోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళ ఫాదర్ ఉన్నారు, మాట్లాడడం. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది? యాక్సిడెంట్ అసలు ఆమె వాళ్ళ భర్తను రైల్వే స్టేషన్కి తీసుకుపోయింది. కారులో సొంతం డ్రైవ్ చేసుకుంటా అక్కడ దింపేసి వెనకకు మళ్ళీ వస్తుంటే సిగ్నల్ ఉంది, మధ్యాహ్నం సిగ్నల్ కాడ ఆగి సిగ్నల్ కాడ నుంచి మళ్ళీ మూవ్ అవుతుంటే మెల్లగా మూవ్ అవుతున్నాగానే అడ్డం వచ్చి కొట్టేసిండు. ఎయిర్ బ్యాగ్స్ ఏమో ఓపెన్ అవి సైడ్ కూడా డ్రైవర్ కాడ సరిగ్గా డ్రైవర్ సీట్ కానీ కొట్టేసిండు. ఇక ఆడేందుంటాయి, ఇక స్పాట్ అవుట్ అయింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళినంత టైం కూడా ఏది లేకుండా ఇదంతా ఇక అవన్నీ మనకు ప్రాసెస్ తెలియవు కదా. ఇంతవరకు కూడా మన వాళ్ళని ఎవరికి దగ్గర రానియలేదు. అసలు బాడీ ఎప్పుడు వస్తుందని చెప్పారు, ఏమన్నా తెలుసు? ఎప్పుడు వస్తుందంటే రాత్రి తెలిసింది ఒక మాట, రేపు ఫ్రైడే నాడు రిలీజ్ చేస్తాము. అది కరెక్టా కాదా అని తెలియదు, కన్ఫర్మ్గా. అంటే ఆల్రెడీ తను హైదరాబాద్కి రావాలని చెప్పేసి టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టుగా తెలిసింది. ఈ నైట్ వచ్చేది ఉండే, ఈ రోజు రాత్రికి ఎక్కుతారు ఫ్రైడే నాడు, రేపు దిగుతారు, 30th నాడు దిగుతారు. అదంతా అయిపోయింది. 2 బిడ్డలు. అంటే వాళ్ళు 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారని తెలిసింది. అంటే మరి ఎప్పుడూ కూడా ఇలాంటి ఏది కాలేదు ఇంతవరకు. ఓన్ డ్రైవింగ్ చేసేది ఆమె మొత్తము. ఇంతవరకు ఇంత ఇది కాలేదు, ఇదే ఫస్ట్ టైం. 20 సంవత్సరాల క్రితమే అక్కడికి వెళ్ళడం జరిగింది, లండన్లో ఉండి దాని తర్వాత న్యూ జెర్సీలోకి రావడం. తను ఎప్పుడూ కూడా వెహికల్లోనే వెళ్తుంది, ఎప్పుడు కూడా ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ చేయలేదు. కానీ ఎవరైతే వచ్చిన వ్యక్తి ఉన్నారో ఆయనని చాలా ర్యాష్గా ఒక్కసారిగా వచ్చి గుద్దేయడంతో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అవ్వలేవంట. సో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వకపోవడం అక్కడ ఒక పెద్ద డ్రాబ్యాక్గా అనే అనుకోవచ్చు. కెమెరా పర్సన్ పవన్తో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ, హైదరాబాద్. సో చాలా దారుణం ఇది కూడా, ఎందుకంటే ఇండియాకి రావడానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట. సో అదంతలోనే ఆ రోడ్డు ప్రమాదం ఊహించని స్థాయిలో, అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము, ఊహించని పరిస్థితి.